హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి డే 6 మినీ వ్లాగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా నేను వీడియో తీస్తుంటే మా బాబు మా హస్బెండ్ అయితే నవ్వుతున్నారు. ఆ తర్వాత చపాతీలు అయితే ఫినిష్ చేశాను. చపాతీలు చేస్తే అందరికి తెలిసిందే కదా, కిచెన్ అంతా ఇంకా గలీజ్ అవుతుంది. ఇంకా అందులోకి పప్పు అండ్ సొరకాయ బెండకాయ కర్రీస్ నిన్న చేసిన కర్రీస్ కూడా ఉండే కొంచెం. సో నిన్న సాయంత్రం బయటికి వెళ్ళినాం కదా, కొంచెం రైస్ తక్కువ తిన్నాము. అందుకని చెప్పేసి కర్రీస్ అయితే మీరిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం ఇది ఒక పెద్ద పని అండి లేడీస్ అందరికీ. కిచెన్ నీట్గా లేకపోతే అస్సలు చిరాకు వేస్తుంది కదా, కానీ తప్పదు. రోజు వండాలి, తుడవాలి, కడగాలి, మళ్ళీ తుడవాలి, మళ్ళీ వండాలి, మళ్ళీ ఇంకా రిపీటెడ్ పని. ఇంకా కిచెన్లో పని ఎవరికి అర్థం కాదు. సో ఇంకా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత బౌల్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ అయితే రుద్దేసేసిన. ఇంకా రుద్దించిన తర్వాత ఈరోజు బట్టలు అనేది పిండలేదు, ఎందుకంటే లేడీస్ పర్సనల్ ప్రాబ్లం అనమాట. సో ఇంకా మార్నింగ్ లేట్గా లేచాను, చాలా కడుపులో నొప్పి రావడం వల్ల. అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం బట్టలు విందాంలే అని చెప్పేసి ఇంకా నీడెప్పుడు వస్తుందా అని చెప్పేసి బట్టలు ఉతికే దగ్గర వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా గిన్నెలు కడిగేసి మధ్యాహ్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నీడ రాగానే బట్టలు అయితే విండేసేయాలి. ఇంక ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. వెళ్తే సాయంత్రం షూట్ చేయను, లేదంటే ఇక ఇక్కడితోటి ఎండ్ చేస్తాను. చూడాలి, ఫస్ట్ బట్టలు ఎప్పుడు విండాలా అని వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు నీడ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రశాంతంగా సాయంత్రం నీడైతే వచ్చేసింది. ఇంకా ముందు బట్టలు అయితే విండేసి మొత్తం బయట మొత్తం క్లీన్ అయితే చేసేసాను. ఇంకా ఈరోజు మినీ వ్లాగ్ అయితే ఇదండి. సాయంత్రం బయటకు వెళ్ళాను, రేపు మార్నింగ్ చెప్తాను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది. ఈరోజు మినీ వ్లాగ్ అయితే ఇదండి. వీడియోస్ చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.